మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రిన్సెస్ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో జీవితంలో ఇప్పటి వరకు అత్యంత అందమైన రోల్ త్వరలో వస్తుంది అంటూ వరుణ్ తేజ్ స్పెషల్ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుకు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ పోస్టుతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. 2 ఏళ్ల కిందట టాలీవుడ్ లో హై ప్రొఫైల్ పెళ్లిగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగింది. వీళ్ల లవ్ ట్రాక్ సినిమా కథల కంటే ఏమాత్రం తక్కువ లేదు. 2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో ఈ ఇద్దరు మొదటిసారి కలిసి పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మొదలైన ఫ్రెండ్షిప్ కాలక్రమేణా అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వచ్చిన అంతరిక్షం మూవీ షూటింగ్ సమయంలో ఈ బంధం మరింత బలపడింది. దాదాపు ఈ ఇద్దరు 6 ఏళ్ల పాటు సైలెంట్ గా ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే మామూలుగా ఇండస్ట్రీలో ఎంత దాచాలనుకున్నా సీక్రెట్స్ దాగవు. కానీ వీళ్ల మధ్య రిలేషన్ గురించి వాళ్ళు చెప్పే వరకు కూడా తెలియలేదు. అంత గోప్యంగా వీరిద్దరూ వీళ్ల ప్రేమను దాచిపెట్టారు. 2023లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ఇక పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో సతీ లీలావతి అనే సినిమా చేస్తోంది. ఇది ఓ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. దీంతో పాటు తమిళంలో తనల్ అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి భిన్నమైన జానర్ కావడంతో వరుణ్ కెరీర్ కి మంచి బ్రేక్ దొరుకుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో వరుణ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. నిజానికి వరుణ్ స్క్రిప్ట్ సెలెక్షన్ మామూలుగా ఉండదు. అసలు సినిమాకు పొంతన లేకుండా కథలెంచుకుంటుంటాడు. కానీ మేకింగ్ తేడాతో బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టాల్సిన సినిమాలు డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఒక్క సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు.